వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799900211. రాష్ట్రంలోనే ఎవరు ఉన్నారు అంటే వరదరాజు రెడ్డి గారు ఉన్నారు అని చెప్పి ఇప్పుడు విడిపోయిన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కూడా పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి మన వరదరాజు రెడ్డి గారు. అటువంటి ఎమ్మెల్యేను వెన్నుకోవడం పొద్దుటూరు నియోజకవర్గం మనం ఆయన దగ్గర పనిచేయటము మన అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకు చెప్పవలసింది వస్తూ ఉందంటే గతంలో 2 దఫాలు 2014, 19, 24 మాజీ ఎమ్మెల్యేగా మనం చూసాం. ఎటువంటి అవినీతి జరిగింది, ఎటువంటి మట్కాలు గుట్కాలు క్రికెట్లు, ఒక బీసీ నాయకుడు చంపేయటము, ఇలాంటివన్నీ 10 సంవత్సరాలు చూసాం. మరి అట్లాంటివన్నీ అరికట్టాలని చెప్పి గతంలో 40 సంవత్సరాల ముందే ఆ రోజు ఫ్యాక్షన్ రాజకీయాలు చంద్రన్న, రమణారెడ్డి, వరదారెడ్డి, రోజుకొక కూని, రోజుకొక వీధిలో రౌడీలు, పేరు చెప్పాలంటే భయం. అటువంటి పరిస్థితుల్లో రాజకీయాలకు వచ్చిన పెద్దాయన ఈ సమావేశానికి రావటము చాలా సంతోషము. మనమంతా కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి మిమ్మల్ని అందరినీ, ఎందుకంటే ఆ వయసు వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు యువత వస్తూ ఉంది. యువతకు తెలియదు ఎటువంటి పరిస్థితుల నుంచి వరదరెడ్డి గారు పుట్టారు, వరదరెడ్డి గారు వచ్చారు. ఆ రోజు పరిస్థితులు ఏంది, ఈరోజు పరిస్థితులు ఏంది, ప్రొద్దుటూరుగా ఏదైనా జరిగింది, ఏదైనా చేశారు అంటే వరదరెడ్డి గారు చేశారా, వేరే వాళ్ళు చేశారా అనేది మనమంతా తెలుసుకోవాలి. ఎందుకంటే అబద్ధాలు చెప్పేటోళ్ళు ఎక్కువైపోయినారు. జనం కూడా అబద్ధాలను నమ్మే రోజులు వచ్చేసినాయి. ఎవరైతే 10 మాటలు 10 రకాలుగా అబద్ధాలు చెప్తారో అబద్ధం కూడా నిజమేమో అనే ఆలోచన కలుగుతూ ఉంది. కాబట్టి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. పెద్దలు చెప్పినారు ఆయనకు మినిస్టర్ చేయాలని, చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఒకసారి వచ్చినట్టు వచ్చి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎనిక్కిపోయింది. ఇప్పుడు కూడా మన జిల్లాలో మన పొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఆయనకు మంచి పొజిషన్ రావాలా, ఒక ఎమ్మెల్యే నుంచి ఒక మినిస్టర్ రావాలా, మన పొద్దుటూరు ఇంకా దినదిన అభివృద్ధి జరగాల అనే ఆలోచన అందరికీ ఉంది. మనకు షేక్ కార్పొరేషన్ చైర్మన్ పొద్దుటూరుకి రావటం ఒకటి. ఇంతవరకు స్టేట్లో కార్పొరేషన్ పదవులు పొద్దుటూరుకు ఇంతవరకు రాలేదు. ఇప్పుడు రాష్ట్రంలోనే షేక్ కార్పొరేషన్ చైర్మన్, షేక్ కార్పొరేషన్ మనకు ముస్లిం మైనారిటీ ఉంది, ముస్లిం వెల్ఫేర్ ఉంది, ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఉంది. షేక్ కార్పొరేషన్ అనేది ఎందుకు వచ్చింది, దీనికి ఏంది ప్రాధాన్యత అంటే మేము షేకులుగా ఉండేటోళ్ళము బడుగు బలహీన వర్గాలతో సమానంగా మనము ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నాయి, పనులు పాటలు కూలీ నాలి చేసుకొని బతుకుతున్నాము. మాకు బీసీలో కలిపి బీసీఈ కింద రాజకీయ పదవులు కానీ ఉద్యోగ అవకాశాలు కావాలని ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమాల్లో భాగంగానే షేక్ మొఘల్ పఠాన్ అనే దాంట్లో సయ్యద్లు ఉన్నారు, పఠాన్లు ఉన్నారు, మొఘళ్ళు ఉన్నారు, షేకులు ఉన్నారు. షేకులకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ టీ అంగళ్ళు కానీ, మెకానికలు కానీ, చిన్న వ్యాపారాలు చేసుకుని జీవించేటోళ్ళు కానీ, కొన్ని ప్రాంతాల్లో అయితే మంగళ పని కానీ, సాగల పని కానీ చేసి బతికేటోళ్ళలో మన షేకులు ఉన్నారు. ఈ షేక్ కార్పొరేషన్ అనేది పెట్టి వీళ్ళకు ఫండ్స్ ఏదైనా ఏర్పాటు చేసి ఈ షేక్ కార్పొరేషన్లో వీళ్ళకు అభివృద్ధి చేయాలా అనే ఆలోచనతో ఈ షేక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. మనం ఈ షేక్ కార్పొరేషన్ 2 సంవత్సరాల కాల పరిమితి ఉంది. ఈ 2 సంవత్సరాల కాలపరిమితిలో మనం ఏం చేయాలా, డెవలప్మెంట్ అంటే ఏం చేసుకోవాలా,
డబ్బులు సంచులు తీసుకొని ఇచ్చేయాలా? వీళ్ళకి ఏదైనా చదువుకునే వాళ్లకు ఇంటర్వ్యూలు ట్రైనింగ్ ఇచ్చి ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా? ప్రైవేట్ కంపెనీలో ఏదైనా అవకాశాలు కల్పించాలన్నా? ఈ పూలు పండ్లు మెకానికులు వీళ్ళు అమ్మేటోళ్ళకంతా ఏ విధంగా అభివృద్ధి చేయాలా? ఒక ప్రణాళిక తయారు చేసుకొని మన సీఎం గారి దగ్గర వడదరెడ్డి గారి ద్వారా తీసుకొని పోతే ఆ ప్రణాళికను ఆయన ఆమోదిస్తే మనందరికీ ఏదో ఒక రకమైన మేలు జరిగే ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. దేనికి ప్రతిదానికి డబ్బు కావాలా? పనిముట్లు కావాలా? ఆదరణ కింద పనిముట్లు ఇస్తున్నారు బీసీ కార్పొరేషన్. పనిముట్లు కావాలన్నా ఏదైనా ఆర్థికంగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నప్పుడు ముస్లింలంతా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు బీసీ షేక్ కార్పొరేషన్ అంటే బీసీల కిందకి వెళ్ళిపోయింది. ఈ బీసీ కార్పొరేషన్లో షేకులు ఉన్నాం. మరి బీసీలకు ఇచ్చిన లోన్లే మనకు రావాలంటే వాళ్ళకే సరిపోవడం లేదు. మళ్ళీ మేము అదనంగా దాంట్లో పోతున్నాం. కాబట్టి ఈ ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండే ఈ షేకులందరినీ తీసి బీసీలో కలపాలి. బీసీ ఫైనాన్స్ దాంట్లోకి పోతే మన అందరికీ కూడా లోన్లు రావటమో ఇంకోటో ఆర్థికంగా ప్రభుత్వం సాయం చేసినట్టు ఉంటుంది. ముందు మనము ప్రభుత్వాన్ని ఏ విధంగా డబ్బులు తీసుకొని వాడేసి ఏదో మనము 50,000 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇస్తారు లోను, సబ్సిడీ వస్తుంది అనే ఆలోచనతో లేకుండా మనము గ్రూపులుగా తయారై మనం చదువుకునే పిల్లలకు 10 నుంచి ఇంటర్ కానీ డిగ్రీ కానీ BA కానీ చదువుకునే పిల్లలకు ట్రైనింగ్, వాళ్ళకు 3 నెలలు కానీ 6 నెలలు కానీ ట్రైనింగ్ క్లాసులు ఇప్పించేదానికి ప్రయత్నం చేయాలి. మినిస్టర్ ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా, సీఎం గారి దృష్టికి తీసుకొని పోయి మన జిల్లాలో కడప జిల్లాను మొట్టమొదటగా తీసుకొని ముందు కడప జిల్లాను మనము చేసుకోవాలి. రాష్ట్రం అంతా చేయలేకపోయినా కడప జిల్లాను ముందు ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి. అలా చేసుకుంటూ దినదిన అభివృద్ధి ఈ షేక్ కార్పొరేషన్ ద్వారా మనం షేకులకు ఈ బడుగు బలహీన వర్గాల మాదిరిగా ఏమంటే ఆ పని చేసుకునే బతికేటోళ్ళకంతా అభివృద్ధి తీసుకురావాలనే బాధ్యత ఉంది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది తయారు చేసుకొని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వడదరెడ్డి గారి దగ్గరికి, సీఎం గారి దగ్గరికి పోతే ఆయన శాంక్షన్ చేస్తే దాని ద్వారా మనకు కొంత మేలు జరుగుతుందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ మీటింగ్ జరుపుకుంటున్న ఆసారే షరీఫ్, ఇది రెడ్డి గారి వీధిలో చిన్నగా ఉన్నది, స్థలం పట్టడంలే. అక్కడంతా చాలామంది వాళ్ళు వీళ్ళంతా వచ్చిపోతున్నారని ఆ నుంచి తీసుకొని వచ్చి వేరే వాళ్ళు ఈ స్థలాన్ని డొనేషన్ చేసినారు, డోనర్ ఇచ్చినారు. ఆ స్థలంలో ఇక్కడ ఆసారే షరీఫ్ కట్టుకున్నాం. ఇది 40 ఏళ్ళకు పోయినది కాబట్టి ఇది కూడా పడిపోయే పరిస్థితిలో ఉంది. దీన్ని కూడా అభివృద్ధి చేయాలా. ఇట్లాంటి అన్ని సమస్యలు ఉన్నాయి, పెద్దల దృష్టికి తీసుకొని పోయి ఇది కూడా ఎస్టిమేషన్ వేసినాము. ఎమ్మెల్యే గారితో, సీఎం సురేష్ గారితో మాట్లాడి ప్రభుత్వం ద్వారా కానీ, ఎంపీ నిధుల ద్వారా కానీ, కలెక్టర్ నిధుల ద్వారా కానీ ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ మాదిరిగా కట్టి ఆసారే షరీఫ్ జరుపుతూ ఒక కుట్టు సెంటర్ అయితేనేమి, ఇంకా మధురస అయితేనేమి, పేదలకు చదువు చెప్పేదానికి అయితేనేమి ఒక హాల్ మాదిరిగా ఒక 2 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ వేసి మా హయాంలో దేవుడు అవకాశం ఇచ్చినాడు, పెద్దానికి ఇచ్చినాడు, సురేష్కి ఇచ్చినాడు, మాకు కూడా ఇచ్చినాడు. మీ దగ్గర కొంత డబ్బు తీసుకొని చందాల ద్వారా 40-50 లక్షలు పెడితే 1.5 గవర్నమెంట్ ఇస్తుంది. ఆ గవర్నమెంట్ డబ్బు మన డబ్బు పెట్టి ఇక్కడ ఒక మంచి వాతావరణంలో ఒక కమ్యూనిటీ హాల్ మాదిరిగా తయారు చేసి శిక్షణా తరగతులు, నేను ఇప్పుడు చెప్పాను, శిక్షణా తరగతులు పెట్టుకోవాలా. శిక్షణా తరగతులు పెట్టుకోవచ్చు, కుట్టు మిషన్లు పెట్టుకోవచ్చు, కుట్టు సెంటర్లు పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనం అందరం కూడా ఆలోచించి మంచి నాయకత్వాన్ని, దౌర్జన్యం లేకుండా మన శాంతియుతంగా ఉండే నాయకత్వాన్ని మనం ఎన్నుకోవాలా. మనం అందరం కూడా పెద్దనే ఉండాలని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను చెప్పింది మీరు అర్థం చేసుకొని మనం గ్రూపులుగా తయారై మన జీవనోపాధి కోసము ఏం చేస్తే బాగుంటుందో మీరు సలహాలు కూడా ఇస్తే సీఎం గారి దృష్టికి తీసుకొని పోయి ఈ షేక్ కార్పొరేషన్ ద్వారా అందరికీ ఏ విధంగా న్యాయం చేయగలుగుతామో చేస్తామని చెప్పి మరీ ముఖ్యంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.